అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారాహీదేవి గుప్త నవరాత్రులు 9 రోజులు కూడా ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్నాం కదా. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ అలంకారం చెయ్యాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ దీపం పెట్టుకోవాలి అనే విషయాలన్నీ కూడా వీడియోస్ రూపంలో మీకు అందించాను కదండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు యూజ్ అయ్యాయి అని అనుకుంటున్నాను. ఇంకా నవరాత్రులలో చివరి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి, అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలి, అమ్మవారి ఫోటోను ఏం చేయాలి, విగ్రహాన్ని ఉంటే ఏం చేయాలి అనే పూజలో పెట్టిన మనం వస్తువులన్నీ కూడా ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఫుల్ వీడియోతో ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీకు అందిస్తాను. అలాగే ఈ రోజున అమ్మవారికి ఎర్ర నీటితో దిష్టిని తీయాలి, అది కూడా ఎలా ఇవ్వాలో చెప్తాను. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఈ 2026 సంవత్సరం జూలై 23 గురువారంతో మనకు నవరాత్రులు పూర్తయ్యాయి. అయితే నెక్స్ట్ డే మనకు శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం పూట అమ్మవారికి ఉద్వాసన చెప్పకూడదు కాబట్టి అందుకని శనివారం మనం ఈ ఉద్వాసన అనేది చెప్పాలి. శనివారం నాడు మనకు తొలి ఏకాదశి అయితే రాబోతోంది కదా. శనివారం రోజున ఆ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తాం కాబట్టి మీరు అమ్మవారి పీఠాన్ని ఎత్తిపెట్టి మళ్ళీ స్వామివారికి పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటాము అనుకుంటే కనుక ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. లేదు అంటే కనుక ఇదే పీఠం పైన అమ్మవారిని స్వామివారిని ఉంచుకుని పూజ చేసుకుంటాము అంటే కనుక మీరు పూజ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ డే అంటే ఆదివారం రోజున మీరు స్వామివారికి అమ్మవారికి ఉద్వాసన చెప్పి పీఠాన్ని అయితే కదిలించవచ్చు. కాదండి, మేము అమ్మవారి పీఠాన్ని మాత్రమే ఎత్తి పెట్టేస్తాము, స్వామివారికి సపరేట్గా పీఠం పెట్టుకుంటాము అంటే మాత్రం అమ్మవారికి పీఠాన్ని శనివారం మాత్రమే కదపాలి. అయితే అమ్మవారి పీఠాన్ని కదిపేటప్పుడు కూడా అమ్మవారికి చిన్నగా పూజ చేసుకున్న తర్వాత మాత్రమే అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి. అయితే ఈ శనివారం రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో చేయాలి, ఈ రోజున పెట్టవలసిన దీపం ఏమిటి, ఏ నైవేద్యం సమర్పించాలి, అమ్మవారికి దిష్టి ఎలా తీయాలి అనేవన్నీ కూడా మీకు చూపిస్తాను. మనకు ముందుగా గురువారంతో నవరాత్రులు అనేవి ముగిసిపోయాయి కాబట్టి శుక్రవారం యథావిధిగా మీ శక్తి కొలది 2 దీపాలు పెట్టుకుని పాలో పండో నైవేద్యం పెట్టి సింపుల్గా పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది. శనివారం రోజున కూడా సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఎక్కువ హంగు ఆర్భాటాలు ఏమీ లేకుండా సింపుల్గా ఒక 2 పువ్వులు పెట్టి అమ్మవారికి ధూపం దీపం వేసి 2 పండో ఫలమో నైవేద్యం పెడితే సరిపోతుంది. పూజలో పెట్టిన ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ తీసేసి మనం పూజనైతే చేసుకోవాలి. ముందుగా అమ్మవారికి ముందు రోజు పెట్టిన పువ్వులు పూలమాలలు అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పువ్వులు పెట్టి అందంగా అలంకరించుకోవాలి. అయితే ఈరోజు ముఖ్యంగా పెట్టవలసిన దీపం అంటూ ఏమీ లేదు. మీకు శక్తి కొలది ప్రత్యేక దీపం ఏమైనా పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు తప్ప అంతేగాని 10వ రోజున ప్రత్యేకంగా దీపం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్గానే పూజ చేసుకోవచ్చు. అయితే 10వ రోజు పూజ కూడా నైట్ టైమే చేయాలా అంటే కనుక అలా ఏమీ లేదు. 10వ రోజు పూజ మార్నింగ్ పగటిపూట చేసేసుకుంటే సరిపోతుంది. పగటిపూట చేసుకుని అప్పుడే ఉద్వాసన చెప్పేస్తే సరిపోతుంది. ఈ ఉద్వాసన అనేది ఉదయం 8 గంటల లోపల మీరు అమ్మవారికి ఉద్వాసన చెప్పేసుకుంటే తర్వాత వెంకటేశ్వర స్వామివారి పూజ చేసుకోవడానికి మీకు సింపుల్గా ఈజీగా ఉంటుంది. ముందుగా దీపారాధన చేసుకుని దీపజ్యోతికి నమస్కారం చేసుకున్న తర్వాత మనం పసుపు వినాయకుడికి కూడా చిన్నగా ఒక ధూపదీపం నైవేద్యాలు సమర్పించిన తర్వాత మనం ఆ తర్వాత అమ్మవారిని కూడా పూజించాలి. వినాయకుడివి శ్లోకాలు వస్తే శ్లోకాలు చదువుకోవచ్చు. వినాయకుడికి ఏదైనా నైవేద్యం పెట్టి నీరాజనం సమర్పించిన తర్వాత మీ దగ్గర ఏవైనా కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టచ్చు. లేదు అంటే కనుక మన బెల్లం ముక్క కానీ 2 అరటిపళ్ళు కానీ నైవేద్యం పెట్టి సమర్పించవచ్చు. వినాయకుడి శ్లోకాలు కానీ మంత్రాలు కానీ ఏవి వస్తే అవి చదువుకుని వినాయకుడికి నీరాజనం కూడా సమర్పించి దండం పెట్టుకోవాలి. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత ఏమీ ఇంకా కదిలించక్కర్లేదు. తర్వాత అమ్మవారి మనం పూజ చేసిన తర్వాత ఎటు కదిలిస్తాం కాబట్టి ఆ తర్వాత ఒకేసారి కదలచ్చు. ఇప్పుడు అమ్మవారి పూజ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాము. అమ్మవారి దగ్గర కూడా కొద్దిగా పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి ధూపం చూపించి అమ్మవారికి దండం పెట్టుకుని అమ్మవారికి కూడా మేము ఈ విధంగా 9 రోజులు పూజ చేసుకున్నాం తల్లి మనసారా అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి.
ఇంకా తర్వాత మీరు అమ్మవారి శ్లోకాలు, మంత్రాలు, అష్టోత్తరాలు ఏవైనా చదువుకోవడం వస్తే కనుక అవి చదువుకోవచ్చు. ఈ రోజున ప్రత్యేకంగా అయితే అవి చదువుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా పూజ అన్నాను కాబట్టి. ఒకవేళ అవన్నీ చదవలేకపోయినా సరే ఓం శ్రీ మాత్రే నమః అని అనుకుంటూ మీరు పూజ చేసుకున్నా సరిపోతుంది. అవన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారికి పువ్వులతో కానీ, కుంకుమతో కానీ, అక్షింతలతో కానీ పూజ చేసుకోండి. ఆ తర్వాత 9 రోజులు కూడా ఉపవాసం ఉండి అమ్మవారి పూజనైతే చేసుకున్నారు కదా! మరి 10వ రోజున కూడా ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం అయితే ఉండక్కర్లేదు. ఉదయం పూజ అయిన తర్వాత నార్మల్‌గా మీరు భోజనం అనేది చేసేయవచ్చు. ఈరోజు ఉదయం ఎందుకు అంటున్నానంటే మనకు 9 రోజులు 9 నవరాత్రులు కాబట్టి నవరాత్రులు ఆల్రెడీ ముగిసిపోయాయి కాబట్టి మీరు ఈ 10వ రోజు ఉద్వాసన అనేది మీరు పొద్దున్న పూట చేసుకుంటే సరిపోతుంది. ఈ రోజున కూడా అమ్మవారికి పానకం నైవేద్యం పెట్టాలి. పానకంతో పాటుగా మీరు అమ్మవారికి దద్దోజనం నైవేద్యం పెడితే ఎంతో మంచిది. ఎందుకంటే అమ్మవారికి చలవలా ఉంటుంది కాబట్టి కడుపు చలవ అని అంటాం కదా, అందుకని వీటితో పాటుగా ఏమైనా పళ్ళు, దద్దోజనం, ఇంకా పానకం, తాంబూలం వీటిని కూడా మనకు అమ్మవారికి సమర్పించాలి. ఇంకా ఈరోజు లాస్ట్ డే కాబట్టి అమ్మవారికి ఎక్కువగా ధూపం వేయండి. అలాగే కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి. ఈరోజు కూడా మీరు కొబ్బరికాయ నివేదన చేయాలి అనుకుంటే చేయవచ్చు. తర్వాత కొద్ది అక్షింతలు, పువ్వులు తీసుకుని అమ్మవారి పాదాల మీద వేసి మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకోవాలి. ప్రశాంతంగా కూర్చుని అమ్మవారిని మీ మనసులో ఉన్న కష్టాలన్నీ, కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకొని ఈ నవరాత్రుల 9 రోజులు కూడా మా శక్తి కొలది ఎంతో భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని సేవించుకుని పూజించుకున్నాం తల్లి, తప్పులుంటే మన్నించు, నీ బిడ్డని అనుకుని కడుపులో ఉంచుకో అని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలవాలి. వచ్చే సంవత్సరం ఇంతకన్నా బాగా చేసుకునే అవకాశం, అదృష్టం, ఐశ్వర్యం, శక్తి ఇవ్వు తల్లి అని చెప్పుకుని మనసారా దండం పెట్టుకోవాలి. అమ్మవారికి కూడా దిష్టి తీయాలండి. ఎందుకంటే ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఎంతో చక్కగా అందంగా అలంకరించుకుని అమ్మవారిని చూసుకుంటూ పదే పదే అమ్మవారిని చూసుకుంటూ మనం మురిసిపోతూ ఉంటాం కదా. మనం పూజ చేసాం అంటే చేసాం కాదు, అమ్మవారికి దిష్టి తగులుతుంది కదా. అందుకని ఖచ్చితంగా ఎర్రటి నీటితో అమ్మవారికి దిష్టి అనేది తీయాలి. ఒక ప్లేట్లో కొద్దిగా ఎర్రటి నీళ్లు కలిపి అందులో ఒక ప్రమిద పెట్టి ఒక దీపం వెలిగించి అమ్మవారికి 3 సార్లు అనేది చుట్టి తిప్పి ఎర్రటి నీళ్లతో ఇలా ఈ విధంగా దిష్టి అనేది తీయాలి. కుంకుమలో కొద్దిగా నీటిని కలిపి ఆ నీరు ఎరుపు రంగు నీళ్ళు అవుతాయి కదా, అందులో ఆ నీటితో మీరు దిష్టి తీయచ్చు. ఇంకా ఆ దిష్టి తీసిన నీళ్లను మనం బొట్టులా పెట్టుకోవచ్చు. మన ఇంట్లోని వారందరూ కూడా బొట్టులా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఎవరు తొక్కని ప్లేస్లో కానీ, పచ్చని చెట్లో కానీ ఆ నీళ్లను వేయాలి. ఇలా అమ్మవారికి ఎరుపు రంగు నీటితో దిష్టి తీసిన తర్వాత ఉద్వాసన చెప్పే సమయం అయితే వచ్చింది. అమ్మవారికి ఉద్వాసన చెప్పి ఎలా సాగనంపాలి అంటే కనుక మన ఇంటికి అతిథుల్లా వచ్చిన అమ్మవారు కూడా పంచభక్ష పరమాన్నాలు పెట్టి మనం అమ్మవారికి సేవనైతే చేశాం కదా, అందుకని అమ్మవారికి ఉద్వాసన చెప్పి అమ్మవారిని పంపించాలి. అయితే అమ్మవారిని పంపించేటప్పుడు కొద్దిగా బాధ అనేది ఉంటుంది ఎవరికైనా సరే. ఎందుకంటే 9 రోజులు కూడా అమ్మ మనతోనే ఉండి, మన వెంటే ఉండి, మనం చేసినవన్నీ చూస్తూ, స్వీకరిస్తూ, మన పైన ఆగ్రహం చూపించకుండా చిరుమందహాసంతో మన పూజలన్నీ అందుకుంది కదా. ఈ 10 రోజులు కూడా మన ఇంటికి వచ్చిన అతిథిలాగా వచ్చి మన ఇంటికి కళ తెచ్చింది కదా అమ్మవారు. రోజు ఆ అమ్మవారిని చూసుకుంటూ, అమ్మవారితోనే మాట్లాడుకుంటూ, అమ్మవారి దగ్గర దీపాలు వెలుగుతున్నాయా లేవా అని అమ్మని చూసుకుంటూ ఎంతో పదే పదే మనం అమ్మవారిని చూస్తూ ధ్యానించాం కదా. అలా అమ్మవారిని చూస్తూ ధ్యానిస్తూ ఉన్నాం కదా. అందుకని అమ్మవారిని 10వ రోజు పంపించాలంటే ఎంతో బాధగా, బరువు నిండిన మనసుతో అయితే పంపిస్తున్నాము. అమ్మవారిని పంపించేటప్పుడు కొంచెం మనసుకి బాధగా ఉంటుంది, కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ అమ్మ మన ఇంటికి వస్తుంది అనే ఒక చిన్న సంతోషం అయితే ఉంది. ఇంకా అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలో చూపిస్తాను. అమ్మవారికి మనం ఇలా దిష్టి తీసి హారతి ఇచ్చిన తర్వాత మనం ఆ దీపాలు ఉండగానే అమ్మవారి పటాన్ని ఉద్వాసన అనేది చెప్పాలి. దీపాలు కొండెక్కిన తర్వాత ఈ మొత్తం పూజలో పెట్టిన వస్తువులన్నీ తీయవచ్చు. ముందుగా దీపాలు కొండెక్కకుండా ఉండగానే మనం ఈ పూజలో పెట్టిన అమ్మవారి పటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ కదపాలి. పటాన్ని 3 సార్లు కదుపుతూ యథాస్థానం ప్రవేశయామి పునరాగమన అయచ అని కదుపుతూ అని మంత్రాన్ని జపిస్తూ మనం పీఠాన్ని, ఆ తర్వాత అమ్మవారి పటాన్ని, అమ్మవారి విగ్రహాన్ని ఇవన్నీ కూడా కదపాలి.
ఇంకా పూజలో పెట్టిన పువ్వులను, అక్షింతలను ఇవన్నీ కూడా తీసేయాలి. అక్షింతలు కొద్దిగా మీరు స్టోర్ చేసుకుంటే ఒక చిన్న బాక్స్‌లో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎక్కడికైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ అక్షింతలను తల మీద వేసుకొని మీరు బయటికి వెళ్ళొచ్చు. అందుకని ఎంతో పవర్‌ఫుల్ అయిన అక్షింతలు కాబట్టి మీరు కొన్ని అక్షింతలు తీసుకొని సెపరేట్‌గా పెట్టుకోవచ్చు. ఇంకా కుందులను అవన్నీ కూడా తీసేయాలి. ఇంకా మనం పూజలో పెట్టిన కుంకుమను ఏం చేయాలి అంటే కనుక మనం అది కూడా తీసుకుని మనం రోజు బొట్టులా పెట్టుకోవచ్చు. ఒక బాక్స్‌లో గానీ ఏదైనా దానిలో స్టోర్ చేసుకొని మనం డైలీ రెగ్యులర్‌గా బొట్టు కూడా పెట్టుకోవచ్చు. పువ్వులు కనుక కొంచెం ఫ్రెష్‌గా ఉంటే మీ ద్వారబంధానికి డెకరేట్‌గా చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు వినాయకుడిని ఏం చేయాలి అంటే కనుక వినాయకుడిని పచ్చని చెట్టు మొదట్లో గానీ లేదంటే మనం ఒక కవర్‌లోకి ఈ పువ్వులన్నీ తీసి పెట్టాం కదా! అందులోనే వెయ్యొచ్చు. ఒక కవర్‌లోకి పువ్వులు, ఈ అక్షింతలు ఇంకా మీరు తమలపాకులు ఇవన్నీ కూడా ఒక కవర్‌లోకి తీసి పెట్టేసుకోండి. ఈ ఈ ఈ వీటిని మనం ఎవరు తొక్కని ప్లేస్‌లో కానీ, నీటిలో కానీ కదపొచ్చు. చీర, జాకెట్టు పెట్టితే అమ్మవారికి మీరే కట్టుకోండి ఎంతో మంచిది. అమ్మవారి దగ్గర మనం తాంబూలంలో డబ్బులు పెట్టినట్లయితే కనుక మీరే వాడుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు ఏదైనా టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఆ హుండీలో వేసేయొచ్చు. మీరు అమ్మవారి పూజలో చిట్టి గాజులు, గోమతి చక్రాలు ఇంకా మంగళకరమైన వస్తువులు ఏవైనా పెట్టు ఉంటే కనుక అవన్నీ తీసేసి మీరు నెక్స్ట్ పూజకు మళ్ళీ అవే వాడుకోవచ్చు. తప్పేమీ లేదు. ఒకవేళ కలశం పెట్టుకుని ఉంటే కలశం కింద బియ్యం అయితే వేసి ఉంటారు కదా! ఆ బియ్యం అక్షింతల్లో కలిసిపోయి బాగోలేదు అంటే కనుక మీరు ఆ పక్షులకు ఆహారంగా వేయవచ్చు. లేదు అంటే కనుక బియ్యం బావున్నాయి అంటే కనుక మీరే అన్నం వండుకొని తినవచ్చు. గుప్త నవరాత్రుల పూజలు అలాగే ఉద్వాసన ఎలా చెప్పాలి అనే విషయాన్ని కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను కదండి. నెక్స్ట్ శ్రావణ మాసం రాబోతోంది. మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు అందిస్తాను. దానికన్నా ముందు మనకు తొలి ఏకాదశి అనేది రాబోతోంది కదా! ఆ పూజా వివరాలన్నీ కూడా నేను ముందుగానే వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియో చూడకపోయి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అనేది ఇస్తున్నాను. క్లిక్ చేసి చూడండి. ఇవాల్టి వీడియోలో మీకు ఉద్వాసన ఎలా చెప్పాలి, అమ్మవారికి దిష్టి ఎలా తీయాలి, పూజలో పెట్టిన వస్తువులన్నీ ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.